నేను ఇప్పుడే బాహుబలిది టార్చ్ బేరర్ అనే డాక్యుమెంటరీ సిరీస్ చూశాను. ఒక డాక్యుమెంటరీ సిరీస్ చూసి నేను ఇంత ఎమోషనల్ ఫీల్ అవుతానని ఎప్పుడు అనుకోలేదు. ఎమోషన్ ఒకటే కాదు, సినిమాల్లో ఉన్నట్టే హై మూమెంట్స్ ఉంటాయి, ఫన్ ఉంది. ఇవేవి స్క్రిప్టెడ్ ఎమోషన్స్ కాదు, దోస్ ఆర్ ద రియల్ ఎమోషన్స్. వాళ్ళ లైఫ్ లో బాహుబలి ఎంత చేంజ్ తీసుకొచ్చింది అన్నది ఈ సిరీస్ లో చెప్తారు. ఇంకా ఫిలిం మేకింగ్ ఆస్పెక్ట్ లో బాహుబలి ఎంత రివల్యూషన్ తీసుకొచ్చింది, మ్యూజిక్ లో కానీ టేకింగ్ లో కానీ బాహుబలి టీం తీసుకున్న కొత్త స్టెప్స్ తర్వాత ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని ఎలా రివల్యూషనైజ్ చేశాయి. డైరెక్టర్ ప్రాణం పెట్టాడు, యాక్టర్స్ ప్రాణం పెట్టారు. బట్ ఈ సినిమా ప్రొడ్యూసర్స్ ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేయడానికి వాళ్ళు ఇల్లు అమ్మేసి మరీ రోడ్డు మీద నిలబడ్డారని ఎంతమందికి తెలుసు. అలాంటి వాళ్ళకి ఫస్ట్ డే నెగిటివ్ టాక్ ఎంత ఇంపాక్ట్ చేసి ఉంటుంది. వాళ్ళు ఇంత కష్టపడి ఇంత ప్రాణం పెట్టి సినిమాలు తీస్తే రాజమౌళి మళ్ళీ సినిమాతో దొరికేస్తాడు. ప్రభాస్ కి లాటరీ తగిలిందా? ఒక మనిషి కన్విక్షన్ వల్ల ఇండియన్ సినిమా ఈ స్టేజ్ లో ఉంది. ప్రభాస్ లాంటి స్టార్ ఈ సినిమాకి ఎంత ప్రాణం పెట్టాడంటే బాహుబలి వల్ల అయిన కాలింజురుకి ఇప్పటికి తను నడవడానికి ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. వాళ్ళ కెరీర్ లో చాలా సినిమాలు వస్తాయి, ఆ సినిమా నచ్చకపోతే ఆ సినిమా వరకే మాట్లాడండి, కానీ పడ్డ కష్టానికి విలువ తీయొద్దు. టూ మచ్ ఎమోషనల్. ఈ డాక్యుమెంటరీ సిరీస్ అయితే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది, తప్పకుండా చూడండి. చూసిన వాళ్ళు ఎలా అనిపించిందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. కంటెంట్ నచ్చితే ఫాలో చేయండి. ఒక్క ఛాన్స్ ఇస్తావా?